టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ నుండి మార్చి 2025లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ అభ్యర్థిగా ఉండాలి అని చెప్పి వేదిక ముందున్నటువంటి మిత్రులు మా డాక్టర్ సదానంద గౌడ్ గారు, అన్న వేణుగోపాల్ గారు, చెన్నయ్య గారు, పర్వత్ రెడ్డి గారు, కృష్ణుడు సెక్రటరీ జనరల్ గారు, రాధాకృష్ణ స్వామి టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు, జయదేవ్ ఆదివాసీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు, ఎయిడెడ్ గిల్డ్ మేడం గీతాంజలి గారు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ గారు, విజేష్ గారు, మరో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పిఆర్క్యూ మిత్రుడు రామయ్య గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ బీసీటీఏ మిత్రులు నగేష్ యాదవ్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, అబ్దుల్లా గారు, వెంకటరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అబ్దుల్లా గారు, లక్ష్మణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీపీటీ, అదేవిధంగా వేదిక ముందున్న ఉపాధ్యాయ మిత్రులు, స్నేహితులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మరొక మంచి కార్యక్రమం. నాకు మీరు ముందుండాలి, ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పి నన్ను ముందుకు మీరు ఎందుకు రారు అని చెప్పి తీసుకొచ్చినటువంటి మా ఈ మిత్రులందరికీ, మరి వరంగల్ నుండి సోదరుడు కుమారస్వామి, ఇంత అభిమానంతో పనిచేసి మీరు రావాలంటున్నప్పుడు నేను ఒక 15 days ఆలోచన చేసిన. ఈ అభిమానం చూసిన తర్వాత అప్పుడు ముందుకు రావడం, మీ అందరి ఆశీర్వాదంతో మరి చెప్పిండ్రు ఇప్పుడే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ. నేను ఒక 25 సంవత్సరాలు పిఆర్క్యూ సంఘంలో మండల శాఖ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసిన, 3 టర్ములు జిల్లా బాధ్యుడిగా పనిచేసిన, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. ఈ మిత్రులంతా ఈనాటి మిత్ర బృందం కాదు. తెలంగాణ ఉద్యమంలో టీటీజేఏసీ చైర్మన్ గా నన్ను ఆనాడే ఆశీర్వదించి అందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి, ఆ తర్వాత 2013 మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేమందరం తెలంగాణ టీచర్స్ జాక్ పక్షాన కొట్లాడినాం. కాబట్టి ఈ బృందం అంతా, ఈ సంఘాలంతా ఆ రోజు కూడా నా వెంటే ఉండి నన్ను గెలిపించడంలో పిఆర్క్యూతో పాటు ఈ సోదర సంఘ బాధ్యులందరూ కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లా 6 సంవత్సరాలు మరి ఉపాధ్యాయ లోకం ఏ సమస్య పరిష్కారమైనా అది సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయ లోకానికి లాభం జరగాలని ఎమ్మెల్సీగా నా కొరకు అన్ని సంఘాలు కష్టపడ్డారు. మా మిత్రులందరికీ సహాయం జరగాలి అని చెప్పి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఆ టైంలో ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, అనేక అంశాల మీద పనిచేయడం జరిగింది. మిత్రుడు మోడల్ స్కూల్స్ గురించి చెప్పింది, మిత్రులు జనరల్ గా మన టీచర్స్ గురించి, ఎయిడెడ్ స్కూల్స్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ
పని చేయడం, మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం, మరి మన ముందున్నటువంటి అనేక సమస్యలున్నాయి. గతంలో ప్రభుత్వాలు ఎవరున్నా ఉపాధ్యాయుల సమస్యలే ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్లడం, పరిష్కారం చేయడం జరిగింది. మరి ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో మిత్రులంతా కలిసికట్టుగా మరి ముందుకు రావడం. యాక్చువల్ గా మరి నేను ఓడిపోయినప్పటికీ 19 నుండి ఈ రోజు వరకు కష్టపడి మళ్లీ నేను ఉపాధ్యాయులకే సర్వీస్ చేయాలి అని చెప్పి 5.5 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా మీరందరూ అని చెప్పి అంతా కోరుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అవకాశం కల్పించకపోయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా 11 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకం, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు కోరడంతో డెఫినెట్ గా నేను ముందుకు వస్తాను అని చెప్పి ఈ రోజు ముందుకు రావడం, ముఖ్యమంత్రులతో గతంలో 2015 కావచ్చు, 18 కావచ్చు, 24 కావచ్చు, పదోన్నతులు బదిలీలు చేయించడంలో ముఖ్యమంత్రులతో చర్చించడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. 24లో 18లో మరి ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకొని వెళ్ళిందని. 24లో సంక్రాంతి పండుగ రోజు కూడా ఇదే పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ రోజు ఆ మీటింగ్ ఏర్పాటు చేయించడంలో ప్రధాన పాత్రధారి. ఆ విధంగా పదోన్నతులు బదిలీలు మొన్న కూడా సాధించుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అర్ధగంట వరకు టైం ఇచ్చి మాట్లాడితే పదోన్నతులు కావాలి, బదిలీలు కావాలి అంటే వెంటనే ఫోన్ చేసి చెప్పారు. సర్వీస్ రూల్స్ గురించి మాట్లాడాం. అంటే ఎక్స్ఎమ్మెల్సీగా ఉండి కూడా నా ఉపాధ్యాయులకు ఏదో సర్వీస్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో, పెద్దలందరి బ్లెస్సింగ్స్ తో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో మరి ఇంటర్ జేఏసీ మధుసూదన్ రెడ్డి గారు ఉండాల్సి ఉంటే మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అదేవిధంగా మా ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్ లో ఉండి అన్నా మీ వెంట నేనుండి మీకు మద్దతు ఇస్తానని చెప్పారు. కానీ వారి సోదరుడు అకాల మరణం చెందడం, వారు ఈ రోజు కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఫోన్ చేసిందన్నా నేను ఫోన్ మెసేజ్ ఎన్నికల్లో పోటీ చేసి మీ సహకారంతో విజయం సాధిస్తాను అని చెప్పి భగవంతుని దయవలన విజయం చేకూరుతుంది అని చెప్పి నేను మీ అందరినీ సహకారం, మీ ఆశీర్వాదాలు కోరుతూ ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఈ రోజు రాష్ట్రంలో 60% సిపిఎస్ టీచర్లు